ఒళ్ళు తెగబలిసిపోయి వ్యవహరించింది మీరు కాదా? ఈ రోజున జర్నలిస్టులుగా మేము ప్రశ్నిస్తాం. ఎందుకంటే ఈ వ్యక్తిని అరెస్ట్ చేయంగానే మీకు పొడుచుకొచ్చిందే. ఆ రోజున జర్నలిస్టులని నిష్పక్షపాతంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ఒక వార్త రూపంలో రాసినందుకో, ఒక వార్త రూపంలో ప్రసారం చేసినందుకో మీరు చేసిన అరాచకాలు. నలంద కిషోర్‌ని కరోనా అంటించి మరీ చంపించేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏబీఎన్, ఈనాడు పత్రికలకు సంబంధించి, ఛానళ్ళకు సంబంధించినటువంటి రిపోర్టర్ల మీద ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఏ ఏ రకంగా వాళ్ళని మీరు హింసలు పెట్టారు? తిరుమల కొండపైన మీరు చేస్తున్నటువంటి ఆకృత్యాల్ని ప్రశ్నిస్తూ ఒక వార్త రాసినందుకు అక్కడున్న జర్నలిస్టులని మీ కడప గూండాలతోటి కిడ్నాప్ చేయించి కొట్టించినటువంటి అంశాలు మర్చిపోయారా? జర్నలిస్టుల పైన దాడులు చేసింది, దాష్టికాలకి పాల్పడింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఈ రోజున కాదు. కేవలం ఇవే కాదు, ఇంకా అనేకమైనటువంటి అంశాలున్నాయి. ఒక రంగనాయకమ్మ గారు, ఆవిడెవరు? ఆవిడేదో వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి. ఏదో సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్ట్‌ని ఆవిడ ఫార్వర్డ్ చేసింది అని చెప్పేసని ఆవిడని ఎంతలా హింస పెట్టారు.